చంద్రుడిపై నీరు ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచం ఎన్నో ఏళ్లుగా పరిశోధిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ మరో కీలక సమాచారాన్ని బయటకు తీసుకొచ్చింది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉపరితలం కింద మంచు రూపంలో నీరు దాగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సూర్యకాంతి కూడా సరిగ్గా చేరని అత్యంత చల్లని ప్రాంతం. ఇదే ప్రాంతంలో మంచు రూపంలో నీరు దాగి ఉండే అవకాశం ఉందని భారత చంద్రయాన్-2 ఆర్బిటర్ సేకరించిన డేటా కొత్త సంకేతాలనిచ్చింది. చంద్రయాన్-2లోని రాడార్ పరిశీలనల ద్వారా చంద్రుడి ఉపరితలం కింద భారీ ఎత్తున నీరుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని శాశ్వత చీకటి ప్రాంతాల్లో ఈ ఆనవాళ్లు కనిపించినట్లు తెలుస్తోంది. ఇది భవిష్యత్తులో చంద్రుడి మీద యాత్రలకు ఎంతో కీలకంగా మారనుంది. ఎందుకంటే చంద్రుడిపై నీటి ఉనికి నిర్ధారణ అయితే భవిష్యత్తులో అక్కడ మానవ నివాసాలు ఏర్పాటు చేయటం, ఇంధనం తయారు చేయటం, దీర్ఘకాల పరిశోధన కేంద్రాలు నిర్మించటం మరింత సులభమవుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీటి మంచు ఆనవాలు దొరకటం భవిష్యత్తు లూనార్ మిషన్లకు భారీ ముందడుగు. చంద్రుడిపై దీర్ఘకాల మానవ మిషన్లకు ఇది ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రయాన్-2 ల్యాండర్ 2019లో సాఫ్ట్ ల్యాండింగ్లో విఫలమైన దాని ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ విలువైన సమాచారాన్ని పంపుతూనే ఉంది. ఇప్పుడు చంద్రుడిపై మంచు ఆనవాళ్ల గుర్తింపు భారత అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిగా నిలిచిపోనుంది.